హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చోటా న్యూస్. నా పేరు అబులై సయ్యద్. పొద్దున్నే మనల్ని ఏ పోలీసుడు పట్టుకుంటాడులే అని ధైర్యంగా రాంగ్ రూట్లో వెళ్తున్నారా? అయితే జాగ్రత్త బాసు. ఇప్పటి నుంచి రాంగ్ రూట్లో వెళ్తే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నిన్న శుక్రవారం కమిషనరేట్ పరిధిలో రాంగ్ వేలో వాహనాలు నడుపుతున్న 93 మందిపై కేసు నమోదు చేశారు. అయితే వీరిలో 11 మందిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. స్టేషన్ల వారీగా చూస్తే గచ్చిబౌలి పిఎస్ పరిధిలో రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న 32 మంది పట్టుబడ్డారు. అయితే వీరిలో 4గురిపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. కేపీహెచ్బి పిఎస్ పరిధిలో 5గురిని పట్టుకొని ఒక్కరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కూకట్పల్లిలో 3గురిని, మాదాపూర్లో 1ని, నార్సింగ్లో 11 మందిని, రాయదుర్గంలో 20 మందిని, జీడిమెట్లలో 16 మందిని అరెస్ట్ చేసి ఒక్కరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే రాంగ్ రూట్లో ప్రయాణించడం వల్ల రాంగ్ సైడ్ వాహనాలే కాకుండా ఇతర వాహనదారులు కూడా ప్రమాదంలో పడుతున్నారు. రాంగ్ రూట్లో వెళ్ళడం అనేది ఎంత డేంజరో మనందరికీ తెలుసు. ఎన్నిసార్లు ఫైన్ విధించినా కానీ చాలా మంది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. అందువల్ల రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వాహనదారులపై సెక్షన్ 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఈ కేసులో 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ఇంతకు ముందు రాంగ్ రూట్ డ్రైవర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కానీ లాస్ట్ మంత్ లో ఫస్ట్ టైం ఈ విధానాన్ని అమలు చేయడం జరిగింది. గత నెలలో కమిషనరేట్ పరిధిలో మొత్తం 250 వాహనాలపై కేసు నమోదు చేయడం జరిగింది. కమిషనరేట్లో 124 ప్రాంతాలను గుర్తించి అక్కడ ఏఎన్పిఆర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు తప్పు చేసిన వారిని గుర్తించి ఫోటోలు తీస్తాయి. వాటి ఆధారంగా రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. సో అదండి మ్యాటర్. రాంగ్ రూట్లో వెళ్ళే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ క్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మీ ఫోన్లో చోటా న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.